అనుమతి లేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల అన్నారు. పత్తి విత్తనాల ప్యాకెట్లపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీ పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్టీ పత్తి విత్తనాలను అనధికారికంగా రైతులకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 అధికృత పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తుండగా ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన మరో 40 వివిధ కంపెనీలు రాష్ట్రానికి పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయన్నారు తుమ్మల. రాష్ట్రంలో దాదాపు 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, దీనిని ఆసరా చేసుకుని దళారులు హెచ్టీ విత్తనాలు మరియు కల్తీ విత్తనాలను రాష్ట్రంలోకి తెచ్చే అవకాశం ఉన్నందున ఈ నెల నుంచే సరిహద్దు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసిన పత్తి విత్తనాల అక్రమ రవాణాలను అరికట్టే విధంగా నిఘా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హెచ్టీ పత్తి విత్తనాలను రైతులు కొనకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కలుపును తట్టుకుంటుందని, అధిక దిగుబడి వస్తుందని, హెచ్టీ పత్తి విత్తనాలను కొనవద్దని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇక ఈ విత్తనాలను వాడడం వల్ల అధికంగా కలుపు మందు వాడాల్సి వస్తుందని, దీంతో పర్యావరణానికి హాని కలగడంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతిని ఇతర పత్తి హైబ్రిడ్లు కూడా కలుషితం అవుతాయని వివరించారు తుమ్మల. అనుమతి లేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల అన్నారు. పత్తి విత్తనాల ప్యాకెట్లపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీ పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్టీ పత్తి విత్తనాలను అనధికారికంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 అధికృత పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తుండగా ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన మరో 40 వివిధ కంపెనీలు రాష్ట్రానికి పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, దీనిని ఆసరా చేసుకుని దళారులు హెచ్టీ విత్తనాలు మరియు కల్తీ విత్తనాలను రాష్ట్రంలోకి తెచ్చే అవకాశం ఉన్నందున ఈ నెల నుంచే సరిహద్దు ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పత్తి విత్తనాల అక్రమ రవాణాలను అరికట్టే విధంగా నిఘా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. హెచ్టీ పత్తి విత్తనాలను రైతులు కొనకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కలుపును తట్టుకుంటుందని, అధిక దిగుబడి వస్తుందని హెచ్టీ పత్తి విత్తనాలను కొనవద్దని ఈ సందర్భంగా మంత్రి రైతులను కోరారు. ఈ విత్తనాలను వాడడం వల్ల అధికంగా కలుపు మందు వాడాల్సి వస్తుందని, దీంతో పర్యావరణానికి హాని కలగడంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతిని ఇతర పత్తి హైబ్రిడ్లు కూడా కలుషితం అవుతాయని వివరించారు.